ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇందుకు ఇరాన్, అమెరికా యుద్ధాన్ని సాకుగా చూపుతోంది. జూన్ 12న బడులు తెరిచిన మొదటి రోజే వీటిని అందిస్తామని ప్రారంభంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకునేందుకు సాకులు వెతుకుతోంది. కూటమి సర్కార్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విద్యా కానుక కిట్ల ఎగవేతకు కారణాలు వెతుకుతోంది. మిడిల్ ఈస్ట్ వార్తో క్రూడ్ ఆధారిత ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయని చెబుతోంది కూటమి సర్కార్. రవాణా వ్యవస్థలో ఆటంకాలు ఎదురుకావడంతో యూనిఫామ్ క్లాత్, స్కూల్ బ్యాగులు, బూట్లు తదితర వస్తువుల తయారీపై ప్రభావం పడిందని చెబుతోంది. ఇలాంటి కుంటి సాకులతో కేవలం 2 ఏళ్లకే విద్యార్థి మిత్ర అమలులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతులెత్తేశారు. 2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా కానుక కిట్ పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందుగానే ఆర్డర్ పెట్టిన జగనన్న విద్యా కానుక కిట్లను కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలోనే సకాలంలో పంపిణీ చేయగలిగింది. ఇది జగన్ ప్రభుత్వం క్రెడిట్ తప్ప చంద్రబాబు ప్రభుత్వం గొప్పేమీ కాదన్నది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలిసిన సత్యమే. 2025కు వచ్చేసరికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లకు కిట్లు సరఫరా చేయలేమని భీష్మించారు. దాంతో అధికారులు చొరవ తీసుకుని సరఫరాదారులకు భరోసా ఇచ్చి కిట్లు తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో ఇవ్వాల్సిన కిట్లు ఆగస్టు దాటినా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరంలో అసలు కిట్లు ఇస్తారు అనే నమ్మకం తమకు లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.